కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులు లబ్ధిదారులు వినియోగించుకోవాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు రైతులు పండించిన మొక్కజొన్నలకు మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాన్ని రైతులకు పనిముట్లు వ్యవసాయ కేంద్రానికి డ్రోన్ పంపిణీ చేసిన స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో రైతులకు పథకాలు అందించడంలో ముందు వరుసలో ఉన్నామని ఆయన అన్నారు. పుట్ట రజనీకాంత్ ధర్మసాగర్, గూడూరు సత్యందు నారాయణగిరి, పుట్ట చందు నారాయణగిరి, దాసరి ఉప్పలయ్య, మోహన్ బాబు ఎలుకుర్తి గ్రామము, చెక్కులు తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఆగండి ఒక 2 నిమిషాలు. తదుపరి జానకీపూర్, తదుపరి పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సారు మరియు కన్సర్న్డ్ అధికారులతో మాట్లాడి బయట దళారుల దగ్గర కన్సర్న్డ్ మినిస్టర్ గారితో అధికారులతో మాట్లాడి మన ధర్మసాగర్ మండల కేంద్రంలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పరిచినాక వ్యవసాయ పరికరాల మీద సబ్సిడీ ఇచ్చుకుంటా మా పెద్దపేండల గ్రామానికి అయితే 2 బేలర్లను ఒక రోటివేటర్ కూడా రావడం జరిగింది. అంటే సుమారుగా 4 లక్షల రూపాయలు మా గ్రామానికి మేలు జరిగింది. చెప్పనిదా అది చూపిస్తా కదా. రైతులందరూ వచ్చి మాకు చాలా నష్టం జరుగుతుంది, మేము పండించిన మొక్కలు ఎవరు కొట్టలేరు, దీన్ని మీరు వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి అంటే, నేను రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, రైతును ఆదుకోవాలి, రైతులు పండించిన మొక్కజొన్నకు మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరితే మొట్టమొదటి మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టేషన్ గన్పూర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని చెప్పి తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ కేంద్రాలు కావాలి, అందరం స్టేషన్ గన్పూర్ దగ్గర రాలేకపోతున్నాము, మళ్ళీ మాకు రవాణా ఛార్జీలు కూడా అవుతున్నాయని చెప్పి రైతులు చెప్తే అదనంగా మరొక 2 కొనుగోలు కేంద్రాలను గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగి మంజూరు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ధర్మసాగర్, రెండవది కంచనపల్లి, రఘునాథపల్లి మండలం. నేను రైతులందరినీ కోరుతున్నా, ప్రభుత్వమే మొక్కలను కొనుగోలు చేస్తున్నది కాబట్టి మీరు పండించిన మొక్కనంతా కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి. కాస్తంత కోసిన తర్వాత ఎండబెట్టుకొని పట్టుకొని వస్తే తేమ 14% లోపు ఉంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీకు మొక్కలను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎకరానా 20,000 రూపాయలు నష్టపోకుండా ప్రభుత్వం మీకు తోడుగా ఉంటున్నప్పుడు ఈ మొక్కల కొనుగోలు కేంద్రాలను మీరు ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఇంకా మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. మన స్టేషన్ గన్పూర్లోనే ఇది 2వది, రేపు ఇంకోటి కంచనపల్లిలో ప్రారంభం చేసుకుంటున్నాం. 3 కొనుగోలు కేంద్రాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి, మద్దతు పొందే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ప్రధానంగా పోయినసారి వానాకాలంలో యాసంగి పంట, మన వానాకాలం పంట సందర్భంగా మన దగ్గర
దాదాపు 30,000 క్వింటాల సన్నాలు కొన్నాం. ప్రభుత్వం ప్రకటించింది కొనుగోలు కేంద్రాలకు వచ్చి సన్నాలు అమ్మితే సన్నాలు పండించిన రైతుకు క్వింటాలకు 5,000 రూపాయల బోనస్ ఇస్తామని. అదేవిధంగా 30,000 క్వింటాలకు 650 మంది రైతులకు 1,50,00,000 రూపాయలు మనం బోనస్ రూపంలో వాళ్ళ అకౌంట్ లోకి జమ చేసినాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాక్సిమం 10 రోజుల లోపల మీరు అమ్ముకున్న మొక్కలకు మీ అకౌంట్ లోకి ఖచ్చితంగా నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నది. రుణాలు మాఫీ చేసింది, రైతు భరోసా ఇస్తున్నది, సన్నాలకు బోనస్ ఇస్తున్నది, పండించిన పంటను కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. వ్యవసాయం చేయడానికి కూలీలు అందుబాటులో లేరు. మనం యాంత్రీకరణ చేయవలసిందే. రాబోయే రోజుల్లో యంత్రాల ద్వారా మాత్రమే వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంది. పొలం దున్నాలన్నా, కలుపు తీయాలన్నా, వరి కోయాలన్నా, దాన్ని నూర్చాలన్నా కూడా ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి, మెకనైజేషన్ అయింది. ఈవెన్ గడ్డిని మనము కట్టలు కట్టాలన్నా కూడా ఇప్పుడు బేలర్స్ అని వచ్చినాయి. ఇప్పుడు మనం ఇచ్చుకున్నాం ఇక్కడ గడ్డిని కట్టలు కట్టడానికి కూడా బేలర్స్ వచ్చినాయి. కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నారు. మీరు కొనుగోలు చేసే హార్వెస్టర్ మీద కానీ, మీరు కొనుగోలు చేసే ట్రాక్టర్ మీద కానీ, మీరు కొనుగోలు చేసే మన బేలర్ మీద కానీ, ఇంకా అనేక రకాలైన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నది. దీన్ని ఉపయోగించుకొని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.